హాయ్ ఎవ్రీవన్ అండ్ మై ఫెలో వెల్త్ క్రియేటర్స్. లాస్ట్ వీక్ నేను ముంబై వెళ్ళడం జరిగింది. ముంబై టూర్ అనేది నాకు చాలా మెమొరబుల్ అండ్ ఒక ఇన్స్పైరింగ్ జర్నీ అనమాట. యాక్చువల్లీ నేను ఇదివరకు వెళ్ళాను. ఇది ఎస్పెషలీ పిఎంఎస్ అండ్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ రెగ్యులేటర్ బాడీ అయిన సెబీ, ఎన్ఎస్సి, బిఎస్సి వాళ్ళకి ఆఫీసెస్ దగ్గరికి వెళ్ళడం అనేది నాకు చాలా వరకు ఒక మంచి మెమొరీ. అండ్ 27th ఆగస్ట్లో నేను పూణే అనేది వెళ్ళడం జరిగింది ఫస్ట్. ఎందుకంటే పూణేలో మనం కొత్త పిఎంఎస్ ప్రోడక్ట్ అనేది లాంచ్ చేశాము. ఈక్విటీ రిలేటెడ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అయితే మనది వచ్చింది. సో దానికి సంబంధించి ఫండ్ మేనేజర్తో మాట్లాడడం జరిగింది. అండ్ మా ఫ్యూచర్లో స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి అండ్ ఇన్వెస్టర్స్కి ఏ విధంగా మనం బెటర్ వెల్త్ క్రియేట్ చేయాలని చెప్పి ఆ టాపిక్ మీద మేము మాట్లాడడం జరిగింది. 28th నేను ముంబై అయితే చేరుకున్నాను. ముంబైలో ఫస్ట్ రోజు నేను యాక్చువల్లీ ఒక కాన్సెప్ట్ కోసం అయితే ప్లాన్ చేస్తూ ఉన్నాను. ఏంటంటే చాలామందికి స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ సర్వీసెస్ అనేది నీడ్ అయితే ఉంటుంది. అయితే చాలామంది 15 లక్షల రూపాయలు లేదంటే 50 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అయితే చేయలేకపోతూ ఉన్నారు. మరోవైపు నేను ఎప్పుడు కూడా చెప్తా ఉంటాను, మ్యూచువల్ ఫండ్ అనేది బెస్ట్. ఎవరైతే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయలేరో వాళ్ళందరికీ మ్యూచువల్ ఫండ్ అనేది బెస్ట్. అయితే ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ లైక్ 3 to 5 lakhs లేదా 10 lakhs ఐఏఎంలో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయగలరో వాళ్ళకి స్టాక్ మార్కెట్ అనేది ఒక ఇంట్రెస్ట్ లేదంటే ఒక సెకండరీ ఇన్వెస్ట్మెంట్ కోసం ఇంట్రెస్ట్ అయితే చాలామంది ఉంటుంది. అయితే యాజ్ పర్ సెబీ గైడ్లైన్స్ దాంట్లో కొన్ని మనకి హడల్స్ ఉన్నాయి, అంటే వాళ్ళకి అడ్వైజ్ ఇవ్వడానికి కొన్ని హడల్స్ ఉన్నాయి. సో దానికి సంబంధించి మనం ఒక కొత్త ప్రోడక్ట్ అండ్ కొత్త ఇన్వెస్ట్మెంట్ టూల్స్ అయితే మనం ఇన్వెస్టర్స్కి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము. మేబీ 1-2 monthsలో మనకు ఆ ప్రోడక్ట్ అవైలబుల్లోకి వస్తుంది. అంటే 3 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు ఉన్న వ్యక్తులు కూడా స్టాక్ మార్కెట్లోకి డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ జనరల్గా మీరు అనుకుంటారు చాలామంది 50,000 ఉన్న 10,000 రూపాయలు ఉన్న ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనుకుంటారు. కానీ యాజ్ ఏ అడ్వైజర్, యాజ్ ఏ ఎక్స్పర్ట్ ఇన్ మార్కెట్, ఎప్పుడు కూడా 1,00,000 రూపాయలు 2 లక్షల రూపాయలు ఉంటే డైరెక్ట్గా స్టాక్స్లోకి ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఎప్పుడు కూడా కరెక్ట్ కానే కాదు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్స్కే ఇవ్వండి అని చెప్పి నేను చెప్తా ఉంటాను. సో అది రిస్క్ ప్రొఫైలింగ్లో ఒక ఇంపార్టెంట్ స్ట్రాటజీ అనమాట. మరోవైపు సెకండ్ డే 29th నేను మన సెబీ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. అండ్ ఆ పక్కనే ఉన్న ఎన్ఎస్సి ఆఫీస్ కూడా వెళ్ళడం జరిగింది. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. నాకైతే చాలా థ్రిల్ అయింది అన్నమాట. ఎందుకంటే నాకు స్టాక్ మార్కెట్ అంటేనే ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. దట్టు సెబీ, ఎన్ఎస్సి లాంటి ఆర్గనైజేషన్ పక్కగా నేను వెళ్ళి అదంతా ఆ ఎన్విరాన్మెంట్ చూడడం అనేది నాకు చాలా మోటివేషన్ అండ్ ఒక రకమైన మెమొరీ అనమాట. ఇట్స్ స్వీట్ మెమొరీ. నాకు అంటే ఎక్కడో టూరు లేకపోతే ఏదో అవార్డు వచ్చినంత హ్యాపీనెస్ అయితే నాకు వచ్చిందన్నమాట. టూ ఎన్ఐసి ఆ లొకాలిటీ అంతా చూసిన తర్వాత ఆ నెక్స్ట్ డే నేను దలాల్ స్ట్రీట్ అనమాట, ఏదైతే మన బిఎస్సి అంటారు కదా, బిఎస్సి సెన్సెక్స్, అక్కడికైతే వెళ్ళడం జరిగింది. అది మీకు సిఎస్టీ అంటే ఛత్రపతి శివాజీ రైల్వే టెర్మినల్ దగ్గరలోనే ఉంటుంది. అండ్ అక్కడ పెద్దగా పాపులేషన్ అయితే ఏం లేదు, కానీ ఆ వైబ్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది కంపేర్ టు మీకు ఎన్ఎస్సి లేదా ఇంకా వేరే ఏరియాలో ఉన్న వైబ్ కన్నా దలాల్ స్ట్రీట్ వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చిన వాటి స్పార్క్ కానీ ఇది కానీ అది ఎకాంట్ ఎక్స్ప్రెస్ అనమాట. సో డెఫినెట్లీ యాక్చువల్లీ నేను ఎప్పుడు చాలాసార్లు ముంబై వెళ్ళాను, కానీ ఇది ఫస్ట్ టైం అయితే ఆ ఏరియాకి వెళ్ళడం జరిగింది. అండ్ లక్కీగా లేకపోతే ఇట్స్ ఏ కోఇన్సిడెన్స్ నాకు తెలియదు, కానీ ఆ రోజు ఏదైతే ఫ్రైడే 30th August ఇండియన్ మార్కెట్స్ వాళ్ళ యొక్క లైఫ్ టైం హైకి ఆ రోజు టచ్ అయ్యాయి అనమాట. అండ్ ఆ ట్రెండ్ అయితే ఫర్దర్గా కూడా క్యారీ అయ్యింది. కానీ నేను వెళ్ళిన రోజు ఒక లైఫ్ టైం హై అనేది అప్పుడు కూడా వచ్చింది. అది ఇంకా నాకు చాలా పాజిటివ్ అండ్ ఒక రకమైన మోటివేషన్. ఎందుకంటే నేను స్టాక్ మార్కెట్ ఎంతకాలం నేను ఉన్నందుకు లేదా ఎంత ఇంట్రెస్ట్ చూపించినందుకు నాకు ఒక అవార్డు లేదంటే ఒక రివార్డు వచ్చినట్టు అంత ఆనందం అయితే నాకు ఉంది. అండ్ ఆ ఈవెంట్ నాకు ఫర్దర్గా ఒక హోప్ కానీ లేదంటే ఒక మోటివేషన్ అయితే ఇస్తూ ఉంది. మన యొక్క నెక్స్ట్ వెల్త్ క్రియేషన్ జర్నీ చాలా పాజిటివ్గా ఉంటుంది. ఎందుకంటే ఆ రోజంతా నాకు చాలా పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చాయి. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత బిఎస్సి సెన్సెక్స్కి వెళ్ళిన తర్వాత లైఫ్ టైం హై అనేది అదే రోజు రావడం అనేది నాకు చాలా పాజిటివ్ వైబ్ అయితే కలిగించింది. కొంతమంది నేను చెప్పేది వేరే విధంగా అర్థం చేసుకోవచ్చు, లేదా కొంతమంది సంతోష్ వెళ్ళాడు అక్కడ మ్యానిపులేషన్ చేసాడేమో మార్కెట్ హైలోకి వెళ్ళిందని కూడా కొంతమంది కామెంట్ చేయొచ్చు నెగిటివ్గా. సో అవన్నీ పక్కన పెడితే డెఫినెట్లీ ఈ ముంబై టూర్ అనేది మనకైతే మన ఇన్వెస్టర్స్ కమ్యూనిటీకి అండ్ నా వర్క్ పర్సనల్గా నా వర్క్ కూడా వెల్త్ క్రియేషన్ జర్నీలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అవ్వబోతూ ఉంది. అండ్ ఇంతవరకు నేను వచ్చిన గ్రోత్ రేట్ కానీ నా స్పీడ్ కానీ ఇక మీదట
10x లేదా 100x స్పీడ్లో ఉంటుంది. ఎందుకంటే నేను చాలా డ్రీమ్స్తో స్టాక్ మార్కెట్లో అడుగు పెట్టాను. అండ్ డ్రీమ్స్ కొన్ని కారణాల వల్ల డిలే అవుతూ వచ్చింది. గత 3 సంవత్సరాల్లో స్టాక్ మార్కెట్లో మేము చాలా అచీవ్మెంట్ అయితే చేశాము. అంతకు మించి అచీవ్మెంట్ నెక్స్ట్ 10 yearsలో చేయాలన్నది నా ఉద్దేశము. అండ్ నా ఇన్వెస్టర్స్కి నేను బెస్ట్ రిటర్న్ ఇవ్వడం అనేది నాకు చాలా చాలా హ్యాపీ కలిగించే విషయం అన్నమాట. సో వాళ్ళకి ఏ విధంగా నేను వెల్త్ క్రియేట్ చేయగలను అనేది నా యొక్క ఫర్దర్ యాక్షన్ అయితే ఉంటుంది. డెఫినెట్లీ మమ్మల్ని ఫాలో అవుతున్న వాళ్ళు, మాతో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు, మీరు మా నుంచి మరిన్ని మంచి ప్రొడక్ట్స్, మంచి వెల్త్ క్రియేషన్ స్ట్రాటజీస్ మీకు లభిస్తాయని చెప్పి నేనైతే హామీ ఇస్తూ ఉన్నాను. అండ్ నేను అందరికీ చెప్పేది ఒకటే, స్టే పాజిటివ్, స్టే లాంగ్ టర్మ్. అదొక్కటే నేను చెప్తా. స్టాక్ మార్కెట్ అయినా కూడా, వెల్త్ క్రియేషన్ అయినా కూడా ఎప్పుడైనా కూడా పాజిటివ్గా ఉండండి అండ్ లాంగ్ టర్మ్ వేళ ఆలోచన చేయండి. నేను మీ సత్య సంతోష్, సత్యమేవ జయతే.